ఒక అందమైన అడవిలో వెన్నెల చంద్రుడి కాంతిలో అన్ని జంతువులు నిద్రపోతున్నాయి. కాని ఒక పెద్ద జంతువు ఇంకా జాగ్రత్తగా ఉంది. అది లియో సింహం, అడవిలో రాజు. లియో పైకి నక్షత్రాలను చూస్తూ మెల్లగా అడిగాడు, "ఈ రాత్రి ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉంది?" అప్పుడు అని ఒక చిన్న శబ్దం వినిపించింది. చిన్న పుల్లల్లో ఎవరో ఉన్నారు. అది చిన్న ఎలుక. అది చేతిలో మెరుస్తున్న పండుతో పరిగెడుతోంది. చిన్న ఎలుక, ఇంతగా ఏం చేస్తున్నారు? లియో ఆశ్చర్యంగా అడిగాడు. చిన్న ఎలుక తేలికగా చెప్పింది, "నేను నక్షత్రాల ముత్యాలు వెతుకుతున్నాను. అవి రాత్రి మాత్రమే మెరుస్తాయి." లియో నవ్వుతూ అన్నాడు, "అవును, నేను నీకు సహాయం చేస్తాను." లియో సింహం, చిన్న ఎలుక ఇద్దరు కలిసి రాత్రి అడవి చీకటిలో నడిచారు. వారు మెరుస్తున్న ముత్యాలను తీసుకుని నవ్వుతూ, ఆడుకుంటూ, చిన్న కథలు చెప్పుకుంటూ సాగారు. మార్గంలో చిన్న ఎలుక బుట్ట నింపుకుంది. "ధన్యవాదాలు లియో," చిన్న ఎలుక సంతోషంగా చెప్పింది. లియో తలను కొడుతూ, "ఇప్పుడు నిద్ర వస్తోంది" అని చెప్పాడు. రెండు వారి ఇళ్లకు వెళ్లిపోయారు. తర్వాత అడవి మెల్లగా నిశ్శబ్దంగా మారింది. చంద్రకాంతిలో ఇద్దరూ శాంతంగా నిద్రపోయారు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న ఎలుక ఉండేది. అది పెద్దగా లేదా బలంగా లేదు, కానీ అది చాలా తెలివైనది. ఒకరోజు ఆ చిన్న ఎలుక ఒక పశువుల దొడ్డి దగ్గర నడుస్తుండగా అక్కడ అది ఒక పెద్ద రుచికరమైన జున్ను ముక్కను చూసింది. కాని దాని పక్కన ఒక పిల్లి నిద్రపోతోంది. ఆ పిల్లికి పదునైన గోళ్లు కూడా ఉన్నాయి. ఆ చిన్న ఎలుక జున్ను తినాలనుకుంది. కాని పిల్లి లేచి దాన్ని పట్టుకోగలదని దానికి తెలుసు. కాబట్టి అది ఆగి చాలా జాగ్రత్తగా ఆలోచించింది. అకస్మాత్తుగా చిన్న ఎలుకకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అది నిశ్శబ్దంగా తన రంధ్రం వద్దకు పరిగెత్తి అక్కడ ఉన్న ఒక పొడవైన కర్రను తెచ్చింది. తరువాత దూరం నుండి కర్రను ఉపయోగించి నెమ్మదిగా జున్నును తన వైపుకు తోసుకుంది. పిల్లి కూడా విశ్రాంతి లేకుండా నిద్రపోతోంది. గట్టిగా నిట్టూర్పు విసురుతోంది. వెంటనే చిన్న ఎలుక జున్ను ముక్కను చేరుకుంది. పిల్లి ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. ఆ చిన్న ఎలుక త్వరగా జున్నును తన రంధ్రంలోకి తీసుకువచ్చింది మరియు దాని ముఖం మీద పెద్ద చిరునవ్వుతో అది జున్నును కొరికి తినేసింది. ఆ రోజు నుండి ఆ చిన్న ఎలుక ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. సురక్షితంగా ఉండటానికి మరియు గెలవడానికి ఉత్తమ మార్గం తెలివిగా ఉండటమే.